ఆ గూడ్స్ ట్రైనేనా? గ్రూప్ సర్కిల్ ఆరాధ్య దైవం. అయ్యో దేవుడా, వాడు ఉదయించే సూర్యుడే. అర్ధరాత్రి 1 గంటలకు ఉదయిస్తాడు ఆయన. వాడు స్నేహితులు ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణాలు ఎవరికి బలిస్తాడా? అరే నా వల్ల కాదు, ఇంకా ఇక్కడ అభివృద్ధి తొందరగా. అవునరా, వాడి కరిగే కొవ్వొద్దు కదా. అంటే ఏంటంటే ఇప్పుడు తొందరగా కరిగించాను, టైం బాబు, తొందరగా కరిగిపో బాబు. దీని తర్వాత లంచ్ బ్రేక్. ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం అనుకున్నట్టు ప్రోగ్రామ్ టైంకి వెళ్ళలేదు. సో నేను తొందరగానే ముగించేస్తాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన ఆర్ట్స్ అండ్ స్కూల్ స్టాఫ్కి, మన తోటి విద్యార్థులందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. మనందరం 1998 నుంచి 2003 వరకు చదువుకున్నాం. సో నాకు మీ అందరినీ చూస్తుంటే 5 సంవత్సరాల ఎమోషన్ కనిపిస్తుంది. 5 నెలల నుంచి మనం వేసిన ప్లానింగ్ కనిపిస్తుంది. 5 వారాల నుంచి మనం చేసిన వర్క్ కనిపిస్తుంది. 5 రోజుల నుంచి మన ప్యాషన్ కనిపిస్తుంది. ఈ 5 గంటల ప్రోగ్రాం కోసం అని చెప్పి మనం పడే శ్రమ కనిపిస్తుంది. అంటే నేను స్పీచ్ అది ప్రిపేర్ చేసుకొని, లేదంటే ఇంకా ఏం మాట్లాడాలి, ఎవరు ఇంప్రెస్ చేయాలి, అలా నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నా వర్క్ పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, అది నేను నమ్ముతాను బలంగా. సో జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, కరెంట్ ఆగిపోయింది, కరెంట్ వచ్చింది. మధ్యలో బిహైండ్ ద స్క్రీన్ క్రాంతి నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను అన్నమాట, సార్ ఇమ్మీడియట్గా వేయండి. క్రాంతి అక్కడ కనిపించలేదు, క్రాంతి ఎవరికి కనిపించలేదు. బట్ ఒక పని చేయాలి అని అనుకుంటే నాకు పేరు వచ్చినా రాకపోయినా, నేను కనిపించకపోయినా ఆ పని అవ్వాలని అనుకుంటారు క్రాంతి లాంటి. సో ఈ బ్యాచ్లో అలాంటి క్రాంతి, గుణ, సాగర్, ఇలా చాలా మంది, వర్మ గారిని, అసలు విజయ్, సంతోష్, టోనీ, భారతి, ఇంకా అంటే నేను చెప్తున్నా 2013లో గట్ పెట్టాను నేను. ఆ టైంలో ఏంటంటే జస్ట్ మనందరం ఒకసారి కలుద్దాం, స్టాఫ్ అందరినీ చూద్దాం, తర్వాత మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీలో మనం ఎప్పుడూ కలిసినే ఉంటాం అందరినీ. అండ్ దెన్ మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వీళ్ళందరితో ఎప్పుడూ ఆ బాండింగ్ ఉంటూనే ఉంటుంది. బట్ ఒక 5 years మనల్ని కలిపింది స్కూల్. ఈ స్కూల్ అనే బాండింగ్ కోసం అని చెప్పి మనం లైఫ్ లాంగ్ కూడా ఆలోచించాలనే ఉద్దేశంతో 2013లో గట్టనే ఐడియా వచ్చింది. ఆ టైంలో కూడా నాకు చాలా సపోర్ట్ వచ్చింది, నేను చేశాను. అండ్ దిస్ టైం 2023 మేము అనుకున్నాం గట్ట కోసం అని చెప్పి. లాస్ట్ 5-6 నెలల నుంచి కూడా చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి సాగర్ ఒక 3 days ముందు వచ్చేసాడు గట్ట కోసం అని చెప్పి, ప్రిపరేషన్ కోసం. క్రాంతి వాళ్ళ వైఫ్ని పాపని వదిలేసి 3 days ముందు వచ్చేసాడు. అంటే ఒకరింట్లో ఇదొక పెళ్లి జరుగుతున్నట్టు, అంటే డెడికేషన్. మా టీచర్స్కి మేము గౌరవించుకోవాలి, ఇది మా బాధ్యత, ఇది వాళ్ళ హక్కు, ఇది మా బాధ్యత. సో అలా అనుకొని చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారు. గత 3-4 రోజుల నుంచి టైంకి తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా కూడా డెఫినెట్గా ఈరోజు స్క్రీన్ పైన కనిపించే ప్రోగ్రామ్ కోసం స్క్రీన్ బిహైండ్ చాలా మంది మనోళ్ళు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నాను. అంటే ఫాస్ట్గా ముందు చేస్తాను. మన పర్పస్, మనం ఇక్కడ కలవడానికి పర్పస్ జస్ట్ అలా ఫ్రెండ్స్ అందరం కలిసాము, వెళ్ళిపోతున్నాం, సార్లు అందరినీ ఒకసారి గుర్తు చేసుకున్నాం, ఎమోషన్స్ జస్ట్ అలా పండించాం, వెళ్ళాం, అలా కాదు. బట్ దిస్ టైం ఐ జస్ట్ వాంటెడ్ ద పర్పస్. మనం కలిసామంటే దానికి ఒక పర్పస్ ఉందండి, నాకు అలా అనిపించింది. సో ఆ పర్పస్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనందరం చాలా మంది చాలా ప్రొఫెషన్స్లో సెటిల్ అయిపోయాం, అంతేనా? చాలా మంచి పొజిషన్లో ఉన్నాం చాలా మంది.
కొంతమంది మనకు తగ్గట్టుగా ఉన్నాం, నేను నాకు తగ్గట్టుగా ఉన్నాను. అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో సెటిల్ అయి ఉన్నారు. బట్ ఏంటంటే టీచర్ అనే ప్రొఫెషన్ లేకపోతే మనది ఏ ప్రొఫెషన్ కూడా లేదు. వాళ్ళ తర్వాతే మనం, వాళ్ళ వల్ల మనం, వాళ్ళతోనే మనం. ఓకే, సో టీచర్స్ లేకపోతే ఎవరు కూడా ఈ స్టేజ్లో ఉండలేదు. అంటే నేను మోటివేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను నా స్కూల్ అయిపోయినాక ఇంకా నా కాలేజ్ లైఫ్ లేదు. డిఫెన్స్ అకాడమీలో చేరాను, ఇంకా డైరెక్ట్గా నేను వెళ్ళిపోయాను అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి. సో నాకు వెళ్ళినాకనే మాకు బ్రెయిన్లో ఇన్సర్ట్ చేసేది ఏంటంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. నీ కోసం ఆలోచించే ముందు నీ కంట్రీ, నీ ప్రజలు, నీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తర్వాతే నువ్వు నీ కంట్రీ కోసం ఆలోచించాలన్నట్టు మాకు ఇన్సర్ట్ చేసి బాగా చేస్తారు ట్రైనింగ్. సో అట్ ద టైం ఏంటంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఆలోచిస్తానంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జేఎన్కే అలాంటి ఏరియాలో మాకు ఫైరింగ్ అయినా అవుతుంది అనమాట. మాకు తెలుసు నేను ఇంకో అడిగేస్తే నాకు బుల్లెట్ రావచ్చు, అటాక్ అయింది. స్టిల్ నేను ఇంకో అడిగేస్తాను. ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్. అండ్ దెన్ మై బ్రెయిన్ ఈస్ ట్రైన్ ఫర్ దట్. నేను దానికి ట్రైన్ అయి ఉన్నాను. నాకు ఏమైనా పర్లేదు, నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి, ఏదైనా పర్లేదు అని చెప్పి. అంటే ఆ టైంలో నేను నాకు ఫ్యామిలీ, అదే నాకు ఇద్దరు బాబులు ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుంది, మా ఆవిడ ఉంది, ఆవిడ సంగతి ఏంటి, మా అమ్మ నాన్న ఏడుస్తారా, నెవర్, నథింగ్ డూయింగ్. మాకు అలా ట్రై చేస్తారు. సో నాకు సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అన్నప్పుడు నేను అంతలా ఆలోచించి వచ్చిన తర్వాత ఈ మధ్య మన కళ్యాణ్ చక్రవర్తి బి శంకర్, కళ్యాణ్ చక్రవర్తి బి శంకర్ ఆయన చనిపోయాడు. సో చనిపోయాక మన వాళ్ళతో కొంతమందితో కలిసాను అనమాట. కలిసి అడిగాను, అదే కళ్యాణ్ గురించి నాకు తెలుసా అంటే కొంతమందికి తెలియదు అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేను ఆ స్థాయిలో ఆలోచించి ఇక్కడికి వచ్చాక నాతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు కొంతమందికి తెలియదు. మేబీ అంటే కావాలని తెలుసుకోకపోవడం, అది పట్టించుకోకపోవడం అది కాదు. బట్ వాట్ ఆర్ ద రీజన్, మనకి కొంత కమ్యూనికేషన్, వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో మినిమం మనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండాలి, మనకి హెల్ప్ చేసుకునే గుణం ఉండాలి అని చెప్పేసి అనిపించింది. సో ఇక్కడ నేను ఒక విషయం ఇంకోటి ప్రస్తావించాలనుకున్నా. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ చనిపోయడానికి తెలియని వాళ్ళు ఉన్న మన బ్యాచ్లో కూడా మన జ్యోతి ఉంది. జ్యోతికి ఫ్యూ మంత్స్ బ్యాక్ మేజర్ యాక్సిడెంట్ అయింది. మేజర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మన ఫ్రెండ్ సునీల్ రవిరాజ్ ఉన్నాడు, డాక్టర్ సునీల్ రవిరాజ్. నేను ఈ పేరు ఇంకా గట్టిగా చెప్తున్నా, డాక్టర్ సునీల్ రవిరాజ్. ఎందుకంటే కొన్ని నెలలు ఆమె బెడ్పై ఉంది. ఆమె కొన్ని నెలలు బెడ్పై ఉన్నా కూడా సునీల్ రవిరాజ్ నేనున్నాననే ధైర్యం ఇచ్చాడు. ఆ అమ్మాయి కోమలో ఉంది, ఐసీయూలో ఉంది, నేనున్నానని ధైర్యం. అంటే యాజ్ ఏ డాక్టర్ పేషెంట్ అలా కాదు, నేను ఈ క్లాస్మేట్, నేనున్నాను. సో అలా ఉండాలని నాకు అనిపించింది. అంటే కళ్యాణ్ కోసం తెలిసిన తర్వాత కూడా ఓకే, అట్లీస్ట్ మన మధ్య కమ్యూనికేషన్ కానీ బాండింగ్ కానీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా మన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా కాంటాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం అయింది. ఇలా బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసి ఈ రేంజ్ వరకు కూడా తెచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసాం మనందరం కలిసి. సో నేను అనుకున్న పర్పస్ అయితే సాల్వ్ అయింది. నేను లాస్ట్ 5 రోజుల నుంచి చూస్తున్నా, భారతి వాళ్ళ పాప ఎక్కడుందో తెలియదు, తను వచ్చి స్క్రిప్ట్ వర్క్ చేస్తుంది. సాగర్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇంకా పూర్తిగా ఇక్కడ ఉండిపోయాడు అనమాట. అంటే అంత డెడికేటెడ్గా, అదే నా ఫ్రెండ్స్, నా స్కూల్, నా టీచర్స్, వీళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి, అంటే ఇంకోటి కష్టపడి నేను అన్ను సారీ ఫాదర్, ఇష్టపడి, మనం ఇష్టపడే పనిలో ఎప్పుడు కష్టం కనిపించదు. సో మనం ఇష్టపడి చేసే ఈ పని అస్సలు కష్టం అనిపించలేదు, చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ దెన్ యాజ్ పర్ మై పర్పస్, ఇంకా ఫ్యూచర్లో మనం ఏంటంటే మళ్ళీ ఇంకో సిల్వర్ జూబ్లీ చేసుకుంటాం, తర్వాత ఇంకో 10 years వరకు కలుస్తాం కాదు. ఇన్ బిట్వీన్ మన స్కూల్ ఎలా ఉంది అంటే ఇంత సార్ చెప్పారు, డిఓ ఆఫీస్లో వెళ్ళి అక్కడ నుంచి పరిచయం తెప్పించుకున్నా కానీ మనకి అడ్మిషన్ దొరకలేదు. అంటే ఆ రేంజ్లో ఉన్న స్కూల్ నేను మధ్యలో కనుకుంటే 257 స్ట్రెంత్ ఉంది. అంటే నేను ఎప్పటికప్పుడు వెళ్తుంటాను, చాలా దైవంలా నేను కనుక్కుంటాను. సో అంటే ఆయన
ఆయన నాకు అంటే గురువు మాత్రమే కాదు, ఒక గైడ్ లాగా, ఒక పెద్ద లాగా అన్ని అడుగుతుంటాను, మాట్లాడుతుంటాను అనమాట. సో స్కూల్ ప్రెజెంట్ అంటే అప్పుడులా అయితే లేదు అని అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మన గట్టంతా అయిపోయినాక మనందరం ఒకసారి మాట్లాడుకుందాం. అసలు స్కూల్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, మన టీచర్స్ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇలా మాట్లాడుకొని మనం ఏం డిసైడ్ చేస్తాం అంటే అందరం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం డిసైడ్ చేసుకుంటే అది చేద్దాం. అండ్ నాతో అందరూ ఉంటారని నేను అనుకుంటున్నాను. నాతో అంటే మనందరితో మనందరం ఉండాలి. నేను సాగర్ గారు అనుకున్నాను, అటు ముందు నుంచి ఆ ట్యూబ్లోనే తెలుస్తుంది అదే మొదలు మైక్ అని చెప్పేసి. సో జ్యోతి విషయంలో జరిగినట్టే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తోడు ఉంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ దెన్ మన టీచర్స్ కోసం కూడా కనుక్కొని, స్కూల్ కోసం కనుక్కొని మనం గట్పెట్టామంటే దానికి ఒక పర్పస్ ఉంది. మనం నెక్స్ట్ కలుద్దామంటే ఒక పర్పస్ ఉంది. మనం 2030లో కలిసినట్టే ఒక పర్పస్ ఉంది అని ప్రూవ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందాక క్రాంతి కోసం నేను చెప్పాను, నేను దాన్ని బలంగా నమ్ముతున్నాను. అంటే మనం చేసే పనిలో మంచి కనిపించకపోయినా మనం కనిపించక్కర్లేదు. మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు, మనం కనిపించకపోయినా పర్లేదు. అది అంటే దీని వెనక ఎంతమంది వర్క్ చేశారు కాబట్టి నేను వాళ్ళందరికీ పేరు అయితే నేను థ్యాంక్స్ చెప్పలేను. బట్ ఏంటంటే ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. మనం ఏది కూడా ఆశించుకున్నా, స్వార్థం లేకుండా ఇందులో ఏముంటుంది, ఏమొస్తుంది, మనం ఏం చేద్దాం, మనకే ఉంటుంది, ఏ ఆలోచించుకున్నా మనం ముందుకెళ్తున్నాం. నాకు దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ లో మైక్ వదలాలనిపించట్లే, కానీ మన సాగర్ గారు రాసుకుంటాము. అండ్ మనం యాక్చువల్లీ మనందరూ తెలుసు, ఆకారం లేని నోటి మాటతోటే మనం జీవితాన్ని శాసించవచ్చు. సో అలాంటప్పుడు మన దృఢ సంకల్పంతో మనం ఏదైనా చేయవచ్చు. సో డెఫినెట్గా మీరందరూ నేను చెప్పిన దానికోసం ఆలోచిస్తారని అనుకుంటున్నా. మనం పెట్టిన దానికి ఒక పర్పస్ ఉంది అని ప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాం. సేమ్ అలానే కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని అవ్వడం, జ్ఞాపకం లేని వృద్ధాత్వం ఎలా అయితే పనికిరావో, మన అనుకునే వాళ్ళ మీద ఎమోషన్స్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ లేకపోతే అది వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. మన ఉండి కూడా వేస్ట్, నేను అది గట్టిగా నమ్ముతాను. సో ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన టీచర్స్కి కానీ, మన తోటి విద్యార్థులకు కానీ, మన డ్యాన్స్ చేసిన పరిధి వీళ్ళందరూ లాస్ట్ మూమెంట్లో ఒప్పుకున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఫైనల్గా మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మన స్టాటస్ పెరిగినా కానీ ఏదైనా కానీ మనం ఎదగడాలంటే మనం మాత్రమే ఎదగడం కాదు, మనతో పాటు నలుగురితో పాటు కలిసి ఎదగడం. మన నలుగురు మనతో పాటు ఎలా ఉన్నారో కనీసం తెలుసుకోవడం మన ఎదగడం. మన నలుగురికి సాయం చేయగలగడం మన ఎదగడం. సినిమా డైలాగ్ కాదు, ఇలా ఓకేనా? సినిమా డైలాగ్ కూడా మన దగ్గర నుంచి వచ్చాయి కదా నాకు కూడా. తర్వాత సాగర్ గారు చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే లంచ్ బ్రేక్, దీని తర్వాత లంచ్ బ్రేక్ ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత 30 minutes అందరూ రావాలని అనుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, అందులో లాస్ట్ లో నా డాన్స్ పెట్టాను. ఎందుకంటే మొత్తం గేట్లన్నీ చూసేద్దాం, మీరు ఎవరు పాల్గొంటుంది. మేడం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీకు చాలా చాలా పనులు ఉంటాయి. అన్నమ్మ గారికి, హిందీ టీచర్కి, క్రాఫ్ట్ టీచర్కి, రత్నం గారికి, రాజం గారికి, తెలుగు టీచర్కి, వీళ్ళందరికీ చాలా పనులు ఉంటాయి. బట్ అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. చరణ్ సార్ కానీ, సుధాకర్ సార్ కానీ, మన పేరున మన తెలుగు సార్ కానీ, పట్నాయక్ సార్ కానీ, హరి సార్ కానీ, శ్రీను సార్, పొడుగు శ్రీను సార్, ఆశీర్వాదం సార్, వీళ్ళందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. సారీ నేను ప్రిపేర్ రావద్దు, సో ఏదైనా తప్పు ఉంటే థ్యాంక్ యూ తొందరగా కరిగిపోయినందుకు 10 నిమిషాలు లేట్ అయినా సరే. వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ప్లీజ్ ఆల్ ది టీచర్స్ come on to the dais to take a group photo. Only teachers, not the students.